నైనా ఇప్పుడు మీరు డిగ్రీ వరకు చదువుకున్నారు. అవును. డిగ్రీ వరకు చదువుకున్నారు. అప్పటి వరకు వెయిట్ చేసిర్రు. డిగ్రీ వరకు చదువుకున్నారు. డిగ్రీకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మైండ్ మెచ్యూర్ అవుతుంది. అవును. అంత తెలుస్తుంది. తెలిసి మీరు అంత తెలిసిన వాళ్ళు ఈ జెండర్‌గా చేంజ్ కావడానికి శరీరానికి ఇబ్బంది పెట్టి జెండర్ చేంజ్ చేసుకోవడం అవసరమా? ట్రాన్స్‌జెండర్‌గా మారడం అవసరమా? అవసరమే. ట్రాన్స్‌జెండర్‌గా మారడం అవసరమే కదా! ఏం అవసరం? అంటే అట్లుంటే ఉండలేకపోతుండ్రా? ఉండలేకపోతుంటిని. నాకసలు అబ్బాయిగా ఉండడమే ఇష్టం లేదు కదా! హ్మ్. అబ్బాయిగా ఉండడం ఇష్టం లేకనే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చి నేను అమ్మాయిలాగా మారినాను. హుహు. అంటే కారణం అంటే పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగించడం వల్ల మీరు బయటకొచ్చారు. అవును. అంటే నేను చిన్నగున్నప్పటి నుంచి నాకు ఆడవాళ్ళలాగా ఉండడము, ఆడవాళ్ళలాగా పెరగడము, ఆడవాళ్ళలాగా అంటే ఇష్టము. ఆడవాళ్ళు ఏ పనులు చేస్తే ఆ పనులు చేయడము, అవన్నీ అంటే ఇష్టం నాకు. ముగ్గులెయ్యడం కానీ, అన్నీ చేయడము, వంటలు చేయడము, ముగ్గులెయడము, దేవుళ్ళకు పూజలు చేయడము, అవన్నీ చాలా అంటే చాలా ఇష్టం. ఆడవాళ్ళు ఏమైతే చేస్తారో అవంటిని నాకు చాలా ఇష్టం. అందుకే ఆడవాళ్ళలాగా మారడా మా మారడా మారడానికి వచ్చాను. ఓకే. ఇప్పుడు అంటే ఈ ట్రాన్స్‌జెండర్‌గా మారిండ్రు గదా! అవును. మీ చిన్నప్పటి జీవితం బాగుందా? ఇది బాగుందా? చిన్నప్పటి జీవితం బాగుంది. ఇప్పుడు గూడా బానే ఉంది. ఎలా బాగుందంటారు? ఇప్పుడు అక్కడ చిన్నప్పుడు మీ అమ్మ, నాన్నలు మంచిగా చూసుకోవడం అన్నీ చేసుంటారు గదా! ఇప్పుడు ఒక ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత అవును. నీకయ్యే ఖర్చుని ఆ ఖర్చు తీరేందుకు ప్లస్ నేడు బతికేందుకు బెగ్గింగ్ చేయాలా? హ్మ్. సెక్స్ వర్క్ చేయాలా? అన్న ఉంటుంది గదా! హ్మ్. మరి ఇది బాగుందని ఎలా అనుకుంటున్నావు? అక్కడ అమ్మానాన్నలు ప్రేమగా చూసుకున్నారు. ఇక్కడ అంతే ప్రేమగా మా గురువు కూడా నన్ను అలానే ఆదరిస్తుంది. అలానే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది నా పైన. నేను బయటికెళ్ళినప్పుడు కూడా నాకేమైనా ప్రాబ్లమ్ అయినా కూడా తను వచ్చి మాట్లాడుతుంది. వాళ్ళకన్నా ప్రేమగా ఇక్కడ మా గురువు నాకు అమ్మ నాన్నలు మరిచిపోయేంత ప్రేమను పంచుతుంది. చూపిస్తుంది. అవును. ఓకే. అంటే ఇప్పుడు అంటే మనకు తెలిసిన విషయం ప్రకారం ఇక్కడ నిర్మల్ ప్రాంతంలో అవును. ఓన్లీ బెగ్గింగే చేస్తారని వినికిడి ఉంటుంది కదా! అవును. మరి అంటే మీరు ఇప్పుడు ఒక జెండర్ చేంజ్ చేసుకున్నారు అవును. కదా! అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నదని అనుకుంటున్నారు. మరి అమ్మాయి ఫీలింగ్స్ ఉండి మీ గురువుగారు టైట్‌గా, స్ట్రిక్ట్‌గా అంటే సెక్స్ వర్క్‌ని వద్దని అన్నప్పుడు మీరు అలాంటప్పుడు ఏం లాభం దానివల్ల? అంటే నిజ జీవితంలో కూడా ఒక సెక్స్ ఒక భాగమే. సెక్స్ ఒక అవునవును. జీవితం కాదు. అవును. సెక్స్ ఒక భాగమే. హ్మ్. మీ మీ గురువు స్ట్రిక్ట్ అని తెలిసింది. అవును. ఆ సెక్స్ వర్క్ ఎంకరేజ్ చేయరని తెలిసింది. మరప్పుడు ఇంత కష్టపడి చేసిన దానికి ఏం ఫలితం? ఏం ఫలితం అంటే, ఫలితం అంటే మా గురించే సెక్స్ వర్క్ వద్దు అని చెప్పింది అంటే అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి. థ్యాంక్ యూ.